అండి మొన్న అయితే విడుములకి వెళ్ళాం కదండి, అప్పుడు వీడియో ఇది. అసలు ఇరుముడి అంటే మీకు ఏంటో తెలుసా? ఇరుముడి అంటే 2 ముళ్ళు కలిగినది. ఇందులో ఒకటి భక్తి, 2 శ్రద్ధ అనే 2 భాగాలు ఉంటాయి. ఇరుముడి అర్థం ఏంటంటే జీవుని ఆత్మ ప్లస్ పరమాత్మలను అనుసంధానం చేయడం. ఇరుముడి ఎందుకంటే ఇరుముడిలో ఫస్ట్ భాగం భక్తి అనే భాగంలో కొబ్బరికాయలో వాటర్ మొత్తం తొలగించేసి పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజ సామాగ్రి పెడతారు. శ్రద్ధ అనే రెండో భాగంలో స్వామివారి ప్రయాణానికి కావలసిన బియ్యం, పప్పు, పసుపు, కుంకుమ అలాగే రవికలను పెడతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని అందుకు నిదర్శనంగా ఇరుముడి ఓంకారం అనే తాడుతో బిగిస్తారు. నాకు తెలిసిందైతే ఇదండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో కానీ చూశాను, విన్నాను. నాకు తెలిసిన వరకు అయితే ఇదండి మీనింగు. ఇరుముడికి వెళ్ళి వచ్చేసరికి అయితే 11:30 అయిపోయిందండి. లంచ్ టైం అయిపోతుందని అయితే తొందరగా గుడ్లు కూర వండుదామనేసి గుడ్లు ఒక పక్క ఉడకపెట్టేసి ఒక పక్క అయితే రైస్ పెట్టేశానండి. తొందరగా అయితే వంట చేసేస్తున్నాను. నాకైతే అయ్యప్ప స్వామి గురించి అంతగా తెలియదు. నేను చెప్పే దాంట్లో తప్పు ఏదున్నా క్షమించండి. అలాగే దాని మీనింగ్ ఇంకేదైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇగోండి కోడిగుడ్లు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అంటారు కదండి. మరి స్వాములు ఏం చేస్తారు? 41 రోజులు ఎప్పుడు నిష్టగా మాలేసేస్తారు, అది కరెక్టే. కానీ మాలేస్తామని ముందు రోజే చక్కగా ఎంజాయ్ చేసుకుంటారు. చికెన్ తినడం, వైన్ తాగేస్తారు. ఆ తెల్లవారేసరికేమో మాలేసేస్తారు. మరి ముందు తాగింది తినేది మన పొట్టలోనే ఉంటుంది కదండి. అది ఎంతవరకు కరెక్ట్ అలాంటి పూజలు? మెయిన్ ఒక 3-4 రోజుల ముందు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి అప్పుడు మాల వేసుకుంటే చాలా మంచిది. ఏమైపోయింది, సంవత్సరం మొత్తం తింటాం కదా, 4 రోజులు తినకపోతే మన ప్రాణం పోతుంది. ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేసేసి దేవుళ్ళు పూజలు చేసేస్తారు? నాకు అర్థం కాదు. ఓకే, బాయ్ అండి అయితే.